కొంత ఫస్ట్ మా ఊర్లోనే ఉండే శంకర్లో ఉంటే శాఖలో పోయి సున్నాలు కొడుతుంది. శాఖలో పోయి గురించి సున్నాలు కొడితే సంవత్సరంలో ఇంకా చేస్తే ఇచ్చే కాటి గుడివాడు ఇంబడి కొడుతుంటే శంకల కాడివిన వాడి ఎద్దు చచ్చిపోయింది. ఎద్దు చచ్చిపోతే కాకపోతే నేను చెప్పినాడు మాది కూడా కాటివిన గుడివాడిది గడి విషయం దాన్ని తీర్చిరారా అన్నాడు. ఒకదాన్ని పట్టుకున్నాక ఒకదాన్ని ఆనే విడిచిపెట్టినాడు. ఆయన ఏం చేసిందంట ఇంకా మామూలు శాతగాని పని మాదిగలో కత్తి తీసుకుపోయి శరణం తీసి అక్కడ సప్ప ఇక్కడ సప్పిక్కింది తెలియదు. అక్కడ సప్ప ఇక్కడ సప్ప పీకి తోలు శరణం తీసుకొచ్చి కర్ర చేసింది. కర్ర చేసి తెలియని పని కర్ర చేసుకున్నాం వచ్చి అని కాకి వద్దను పట్టుకొచ్చి గుడి నెక్కి వాసన వచ్చింది. వచ్చి నాకు ఎంతో వాసన వస్తుంది, విశ్వాసన వస్తుంది, నేను నిలవాలి అని చెప్పి మళ్ళీ గుట్టలు నెక్కేది. ఆయన దూరం నిగరపోతుంది అన్ని అప్పుడు ఇంకా చేస్తారు. ఆడికొస్తారు దేవుని సనసామర్లుగా దేవుని బయట తీస్తారు. ఆడికొస్తాడు పొద్దుగా 4 గంటలకు చేస్తే రథం కట్టం అదండి. మన నీ శ్వాస పడ్డ ఉన్నాడు ఉన్నాను నేను కానీ మన అత్తిపోతే అటు ఇతలు తిప్పకు వచ్చింది. వచ్చి సరుకు గుండులో దాగింది. నిలబడ్డాడు దుంకుకుంటాడు. సరుకు గుండు చిన్న మట్టలేదు సరుకు ఉడికినాడు. వస్తే సాయం నిలబడ్డాడు అంటే ఎవరు తెచ్చలేదు. అంటే నీ నా అసంటాడు చిలకలు దున్నానికి వాళ్ళ పొలాలకు దున్న వేసుకున్నాడు. ఎత్తిపోతే దేవుడు ఉన్నాడు ఎందుకంటే చూసి కనిపించున్నాడు. కనిపించి నా ఊళ్ళకి నువ్వు తరగా కురుముడికి వాళ్ళకు దేవుడు పై వెనుకొచ్చి స్వచ్ఛంగా దేవుడు వచ్చింది రావట్లేదు. అక్కడ ఉంటే వచ్చి తల్లి కొడుకు ఇద్దరు వచ్చింది రావట్లేదు. దట్టమని చేసుకొని ఆమె కాపులు చేసింది. మా ఊరు కష్టపెట్టిండ్రు. ఆయన 5 దాడిచి చెప్తే ఏమన్నట్టే గుండె కింద పెట్టి పూజ చేసిండు. చీగాలు పెడితే పోలీసులు వచ్చి గుండె కింద తరకాలి ఇంటారు నీకులు వాదిపోతాని చిన్న పిల్లలు కొత్తపోయి పిల్లల కాయ పట్టించి లోపలికి దొరుకుతున్నాడు. ఆ దొర అమ్మపురం దొర ఏం చేసిండు మంది ప్రాజెక్ట్ అయితే రేపు రావో కదా ఎట్లా అవుతుందో అంటాను. నేను ఇట్టే ఉంటా అంటే ఉండవద్దు ఇట్లా ఉంటే కళలు వారికి చచ్చిపోతారు అని చెప్పి కొద్దిగా సందు చేసి వడ్డీలు వస్తాను తొలిపించు ఆ గుండెలు తొలిపించి సత్యమైన దేవుడు సక్రంగా కానీ వస్తే లోకలంతా నీ దగ్గరికి వస్తారు. చిన్నపిల్లతో దిక్కి నీకు సత్రంగా ఉంటే ఈ కడీలో మెట్లేస్తారు. అప్పటివి మంచిగా ఒక మెట్టు కట్టిస్తారు అంటని అవి మంచిగా జాత 7 నీళ్ళు కట్టిస్తే మన గుంటుంది. ఇంకా అయితే కడిమెట్లు కాయ వాళ్ళు ఇచ్చి పచ్చిరాయి మెట్లు కట్టించారు. ఈ మెట్లు అప్పటివి వాళ్ళు ఇంకా తల్లి ఇక్కడ అయింది కొడుకు అక్కడ తాటికమ్మర గుడిసా ఆ దాంట్లో కాపురం చేసింది. తల్లి ఏడింది తాటికమ్మర గుడిసారా కాపురం చేసి పిల్లగాని తెచ్చుకొని సక్కున్నది. చిన్న మీద లేదు మళ్ళీ ఆ దాంట్లో కాపురం చేసినట్టునే తల్లి కొడుకుకి స్కూటీ చెంది ఇక్కడ వచ్చి ఇక్కడ నిలబడిపోతే లోకలంతా ఆయన కొలిచింది. ఆయన గింజలు వేస్తే అది వేస్తే తెల్లజొన్నలు వేస్తే చిలకలు తోలులా తండ్రి సత్యమైన దేవుడు అని ఇది ఇట్లా ఆవు అదే యాట ఆవు ఆవు మంద ఉంటే ఆ మంద నీకు ఇస్తాడు. జంతు కంటే నాకు మంగమ్మలు వచ్చింది కదా ఆ మంగమ్మలు అక్కడ దొరికొచ్చి మళ్ళీ ఆ తిప్పకు నిలబడకుండా ఈ తిప్పకు నిలబడకుండా ఈ తిప్పకు వచ్చి నిలబడు. ఆ తలంతుంది ముందు దొంగ నువ్వు దొరికిపడొచ్చింది. అదే ఆడ అడొచ్చు ఆ గుడ్డు యాదలాడుగా ఉండే అది ఇచ్చుకపోయి ఆడ అడొచ్చు. అది చచ్చిపోతాడు మంది చచ్చిపోతాడు గుండు అంటే ఆ గుండు నిలబడితే నన్ను వందనియదు. నేను ఏడబడిపోతానే ఆ తిప్పని చూసి ఎదుర్కొని ఈ తిప్పలు సందు వచ్చి నిలబడి ఈ తిప్ప రాయి సంద బాగున్నది. ఈ సర్కల్ నిలబడి ఆ రాయి తీపించిండు. అమ్మపురం ద్వారా రాయి తీపించిండు. రాయి తొలగిస్తే సన్న దిగి నేను చూస్తాను. సత్యంగా నేను సత్యమైన వాడతాను. సత్యంగా పిల్లలు ఆడుకునే పిల్లలు కూడా వస్తారు. చిన్న పిల్ల వచ్చాయి అప్పుడు మేము చూసి పోయేటప్పుడు
నేను తీసుకొచ్చినా పెద్దదారు